పోలీస్ వ్యవస్థను సీఎం జగన్ నాశనం చేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పెదిరెడ్డి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లపై పాల్పడిన వారికి వెంటనే చర్యలు తీసుకోకపోతే మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారం కోసం ఎంత నీచానికైనా వైసీపీ నేతలు దిగజారుతారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, రాజగోపాల్ కానీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో, మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు